సంసార కెరటాలు 8వ భాగం. గోపాలం, రజని వచ్చిపోతూనే ఉన్నారు. గోపాలం వచ్చినప్పుడల్లా సుభద్ర చేత అప్లికేషన్లు పెట్టిస్తూనే ఉన్నాడు ఉద్యోగం కోసం. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేయటానికి ఆమెకి ఏజ్ బార్ అయిపోయింది. ఒక్క టైపు వల్ల ఏం ప్రయోజనం లేదని షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటోంది. కేవలం కుట్టుపనే ఆమెకు జీవనాధారమైంది. ఆ రోజు సుభద్ర అర్జెంట్ బట్టలు దీక్షగా కుడుతోంది. ఇంతలో కస్తూరి వచ్చింది. ఆమె ముఖంలో కనిపించే ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయింది సుభద్ర. ఏమిటి కస్తూరి, అంత ఆనందంగా ఉన్నావు? ఏమిటి విశేషం? అంది నవ్వుతూ. నీకో సంతోష వార్త చెప్పడానికి వచ్చాను సుభద్ర. ఏమిటో చెప్పుకో. నీకు ఎక్కడైనా ఉద్యోగం దొరికుండాలి. ఇంకా ఏమో నేను చెప్పలేకపోతున్నాను, నువ్వే చెప్పేసేయి అంది. అయితే విను, నేను ఇవాల్టి నుంచి ఈ వృత్తికి గుడ్ బై చెప్పేస్తున్నాను. కారణం అంది అయోమయంగా సుభద్ర. మా ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చారు సుభద్ర. ఎప్పుడు అంది నమ్మలేనట్లు. ఒక్కసారి ఎందుకో ఆమె గుండె జల్లుమంది. నిన్న రాత్రొచ్చారు. ఆయన చేసిన పనికి పశ్చాత్తాపపడ్డారు. నన్ను రమ్మని బ్రతిమాలారు. మొదట రానంటే రానని అన్నాను. ఆయన్ని కూర్చోమని కూడా అనలేదు. మనిషి బాగా మారిపోయారు. ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారట. నేను ఎక్కడున్నానో తెలుసుకోవటానికి ఏడాది నుంచి వెతుకుతున్నారట. ఇన్నాళ్ళకి కనిపించారట. పిల్లల్ని దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఆ భార్య ఏమైందట? ఆ అమ్మాయి చచ్చిపోయిందట. అయితే అటు దారి మూసుకుపోయాక ఇటొచ్చారన్నమాట. మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళాక ఇంకో అమ్మాయిని పెళ్ళాడరు కదా. నేను అంత తొందరపడే మనిషిని కాదులే. అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మీకు వేరే దారి లేదు కనుక నా కోసం వచ్చారు. రేపు నేను వచ్చాక మళ్ళీ మొదటిసారిలా చేస్తే నేనేం చెయ్యాలి? మీ మాటలు నమ్మదగ్గవేనా? ఇన్నాళ్ళు మా మీద ప్రేమంతా ఏమైంది అని మొహమాటం లేకుండా అడిగేశాను. అందుకేమన్నారు? ఏమంటారు? తను పొరపాటు చేశానన్నారు. ఇంకెప్పుడు జీవితంలో అలా జరగదని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడారు. వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారట. ఆస్తి, ఇల్లు అంతా తనకే వచ్చిందట. అది నా పేర పెట్టారట. ఆ కాగితాలు కూడా తెచ్చి చూపించి, మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగినా ఆస్తి అంతా నీ పేర ఉంది కనుక నన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేయమన్నారు. ఆ కాగితాలు అవి ఎవరి చేతనైనా చూపించుకోకపోయావా? నిజమో అబద్ధమో? మా వీధిలో ఉన్న ప్లీడర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. ఆయన సరైనవే అన్నారు. రాత్రంతా బాగా ఆలోచించుకొని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. సుభద్ర, నీ అభిప్రాయం చెప్పు. ఇందులో నేనేమన్నా తొందరపడ్డానంటావా? అంది కస్తూరి. లేదు కస్తూరి, జీవితంలో ఒంటరిగా బ్రతకటం కన్నా భర్త నీడలో ఉండటం ఆడదానికి ఎంతైనా అవసరం. దాంట్లో ఉన్న తృప్తి నువ్వు వేరే ఉండి వేలకు వేలు సంపాదించినా దొరకదు. అయినా నువ్వు మంచి దారి పటిష్టంగా ఉందో లేదో చూసుకునే ముందడుగు వేస్తున్నావుగా. అతను తన తప్పు తెలుసుకుని స్వయంగా నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు వెళ్ళటమే మంచిది. మగాడి అండదండలుంటేనే ఆడదానికి కూడా గౌరవం. నాలాంటి దానికైతే జాలి సానుభూతి చూపిస్తారు. ఇన్నాళ్ళకైనా నీ జీవితం మళ్ళీ ఒక దారిలోకి వచ్చింది. నీకు మంచి రోజులు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది కస్తూరి అంది సుభద్ర. ఇంకా నా నిర్ణయం ఆయనకి చెప్పలేదు. ఇది నా మనసులో ఉన్న ఆలోచన. నీతో కూడా ఆలోచించి చెప్పాలనుకున్నాను. కాస్త బెట్టుగానే ఉన్నానులే. ఆడది మగాడు ఎన్ని తప్పులు చేసినా, ఎంతమందితో కొంతకాలం గడిపి వచ్చినా చెడిపోయాడని తెలిసినా క్షమిస్తుంది. అదే నేనెవరితోనో ఇన్నాళ్ళు ఉండి ఉంటే ఆయన నన్ను తీసుకువెళ్ళేవారా? అదేమంటే మగాడు అంటారు. ఇలాగే ఆడది పాతాళానికి దిగజారుతోంది. మొదటి నుంచి ఆడదాన్ని అలా శాసించారు మన పూర్వీకులు. అదే భావం ఇంకా పాతుకుపోయి ఉంది మనలో. నిజానికి నీతి నియమాలు స్థిరంగా ఉండేది ఆడదానిలోనే. మగాడు ఏ తప్పు చేసినా రాజాలా చెలామణి అవుతాడు. ఆడది ఒక చిన్న తప్పు చేసిందంటే సాటి ఆడవాళ్ళు వేలెత్తి చూపించి సూటిపోటి మాటలతో హింసించి చంపుతారు. కానీ మగాడు తప్పు చేస్తే సాటి మగాళ్ళు ఆడవాళ్ళు కూడా అలా అనరు. దీనికి కారణం దేవుడు ఆడదానికి ఇచ్చిన మాతృత్వమే. వరం అంటూనే స్త్రీ జీవితం శాపానికి గురి చేశాడు దేవుడు. ఇప్పటికైనా నీ అదృష్టం బాగుంది, అంతే చాలు అంది సుభద్ర. నేను బాగా ఆలోచించాను సుభద్ర. ఎన్నో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక ఇంటికి వెళ్ళి ఈ సంగతి ఆయనకు చెప్తాను. బహుశా వెళ్తే ఇవాళ్ళో రేపో వెళ్ళిపోతాం. సుభద్రకి కస్తూరి వెళ్ళిపోతుందంటే బాధగా ఉంది. ఎంత ఆపుకున్నా దుఃఖం ముంచుకొస్తోంది. కస్తూరి, నేను ఇలా ఒంటరిగా బ్రతకగలుగుతున్నానంటే అదంతా నువ్విచ్చిన ధైర్యమే. ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నావు. ఇక నుంచి నేను ఒంటరిని అంది కన్నీరు కారుస్తూ. నాకు అదే బాధగా ఉంది సుభద్ర.
ఓ పక్క వెళ్ళాలన్న ఆరాటం, మరో పక్క నిన్ను వదిలిపోతున్నాననే బాధ అంది రుద్ధ కంఠంతో. ఏం చేస్తాను కస్తూరి, రజని వాళ్ళున్నారనుకో, ముందు నీ కాపురం చెక్కబడిందన్న విషయమే నన్ను ఆనందపరిచేది. మనం విడిపోవటం చిన్న విచారకరమైన విషయం. నాకింకా నువ్వు రజనీ వాళ్ళు అండగా ఉన్నారు. నీకు ఏ ఆధారం లేకుండానే ఇన్నాళ్ళు గడిపేశావు. దేవుడు దయవల్ల నువ్వు మళ్ళీ నీ భర్తతో ఇంటికి చేరుకున్నావు. అదే ముఖ్యం. కాలమే మన బాధని మర్చిపోయేటట్లు చేస్తుందనుకో. చూడు, అక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం మర్చిపోకు. ఎప్పుడైనా ఓ కార్డు ముక్క రాసిపడేయి. నీకిక్కడ ఓ పేద స్నేహితురాలుందని గుర్తుంచుకో అంది ఏడుస్తూనే. ఎంత మాట సుభద్ర, నా మనసు నీకు తెలియదా? నేను నా జీవితంలో మర్చిపోగలనా? వీలైనప్పుడు తప్పకుండా వచ్చి చూసి వెళ్తాను. ఉత్తరాలు రాస్తూ ఉంటాను, నువ్వు జవాబు రాయి అంది సుభద్ర కన్నీరు విడుస్తూ. ఏమిటో మనిద్దరిది ఏనాటి బంధమో, స్నేహంగా ఉండి విడిపోతున్నామంటే ఇంత బాధ. నాకు చిన్నప్పుడు ఎంతోమంది స్నేహితులున్నా నేనెప్పుడూ ఇంతగా బాధపడలేదు కస్తూరి. ఇంత తక్కువ కాలంలో మన స్నేహం విడదీయలేనంత బలంగా అల్లుకుపోయింది. ఇలా మనం దూరం కావాల్సి వస్తుంది. పర్వాలేదులే కస్తూరి, నువ్వు సుఖంగా ఉన్నావన్న సంతోషంలో ఈ బాధను మర్చిపోతాను. పిల్లల రిజల్ట్స్ వచ్చాక టీసీ తీసుకోవాలిగా, అప్పుడు తప్పకుండా నేనే వస్తాను, నీ ఇంట్లోనే దిగుతాను. మళ్ళీ రేపు రానా? ఇవాళ ప్రయాణం అయితే రాను, రేపు వెళ్ళేటట్లయితే ఒకసారి వస్తాను అంది కస్తూరి. నీకు ఏవో పనులుంటాయిగా, ఉండు ఇప్పుడే వస్తానని పెట్టెకేసి కస్తూరి వారిస్తున్నా వినకుండా వెళ్ళి జాకెట్ గుడ్డ తెచ్చి బొట్టు పెట్టించింది సుభద్ర. ఇద్దరు చాలాసేపు బాధపడి విడిపోయారు. రోజులు పరుగులు తీస్తున్నాయి. సుభద్ర టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయింది. ఎదురుగా ఉన్న స్ప్రింగ్ డోర్ తెరుచుకోవడంతో ఆ వైపే చూసింది సుభద్ర. ప్యూన్ బయటికి వచ్చి ఎదురు బెంచి మీద కూర్చున్న యువతిని చూసి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. ఆమె అతి నెమ్మదిగా లేచి తను కట్టుకున్న ఖరీదైన చీరాంచును పైటను సవరించుకొని, నేనెవరో, ఈ ఉద్యోగం నాకు ఎట్లా రాదో మీకేమైనా తెలుసా? తెలిస్తే ఇంతసేపిలా పడిగాపులు పడి కూర్చుంటారా అన్నట్లు అందరి వైపు హుందాగా గర్వంగా అతిశయంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. యజమాని వెంట నడిచే పెంపుడు కుక్కలా ఆమెను అనుసరించాడు ప్యూన్. అది చూసి సుభద్ర దీర్ఘంగా నిట్టూర్చింది. అవును మరి, లోపలికి వెళ్లేదాకా ఆ ఉద్యోగం తమకే వస్తుందన్న ఆశతో ఉంటారు ప్రతి ఒక్కరూ. కానీ బయటికి వచ్చేసరికి అది ఎవరికి ప్రాప్తమో అనే వేదాంత ధోరణిలో తిరిగొస్తారు. సుభద్రకి జీవితం అలవాటైపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్ళి విసిగిపోయింది. ఈ నెలలో ఇది 7వ ఇంటర్వ్యూ. మొదట్లో పున్నమి నాటి నెలవంకలా పెరిగిన ఆమె ఆశ క్రమంగా అమావాస్య ముందు కనిపించని చంద్రునిలా హరించుకుపోయింది. అక్కడికి హాజరైన అభ్యర్థుల సంఖ్య 70-80 మంది దాకా ఉన్నారు. అందరూ తనకంటే కాస్తో కూస్తో ఎక్కువ అర్హత కలవారే. వాళ్ళని కాదని ఆ ఉద్యోగం తనకు ఎలాగూ ఇవ్వరు. కానీ ఆమెకు తన అదృష్టాన్ని గురించి ఇంకా ఆరిపోని ఆశ. అప్పటికే 15 మంది దాకా నిరాశ నిస్పృహలతో దీన వదనాలతో బయటకు వచ్చేస్తున్నారు. తన వంతు వచ్చేసరికి ఏ సాయంకాలం అవుతుందో. ఇలా జరిగితే ఉదయం నుంచి ఇంటర్వ్యూ జరిపిన అధికారులు చివరి వారిని ఏదో లాంఛనప్రాయంగా 1-6 ప్రశ్నలు వేసి పంపేస్తారు తప్ప తన లాంటి వారి అర్హతల్ని గురించి పట్టించుకోరు. పోనీ వెళ్ళిపోదామంటే ఇలాంటివెన్నో చూడాల్సిన తను తొందరపడకూడదన్న వివేకం ఆమెను హెచ్చరించి కూర్చోబెట్టింది. అక్కడున్న జనాన్ని చూస్తుంటే సుభద్ర మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఈ వచ్చిన వాళ్లలో చాలా మంది పూట గడవని వాళ్ళు ఉండొచ్చు, నాలాంటి అభాగ్యులు ఉండవచ్చు, సరదాకు వచ్చేవారు ఉండవచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళు ఉండవచ్చు. పాపం ఇంట్లో గడవని వాళ్ళు వాళ్లకున్న బట్టలు వేసుకుని రావటానికి వీల్లేదు. మంచి బట్టలతో నిరాశని మనసులోనే దాచుకుని ఆనందాన్ని, లేని ఉత్సాహాన్ని ముఖాన్ని అతికించుకుని రావాలి. దీనికోసం ఎన్ని పాటలు పడాలో. ఈ విధంగా రావటానికి 10 రూపాయలు ఖర్చు. ఈ రోజుల్లో మనిషికి గౌరవం ఇచ్చేది అతని చదువుకి, అర్హతలకి, వ్యక్తిత్వానికి కాదు, అతనికున్న హోదాకి, దర్జాకి, పలుకుబడికి, డబ్బుకి. పోనీ అలా వచ్చినా ఉద్యోగాలు ఇస్తారా అంటే అది లేదు. వీటికి ఎన్ని రికమెండేషన్లు, వేలకు వేలు లంచాలుగా ఇచ్చి ఈ ఉద్యోగాలు రహస్యంగా కొనేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ రికమెండేషన్లకి కూడా లేని విలువ వేలకి ఉంది. కనుక ఉద్యోగం ఎవరికో నిశ్చయం అయ్యాక లాంఛనప్రాయంగా అందరినీ పిలుస్తారు. నిరుద్యోగుల కళ్ళనీళ్లు తొడవటానికి ఇదో హంగామా. తనకి ఈ సంగతి ఇంతకుముందు వెళ్ళిన ఇంటర్వ్యూలలోనే తెలిసింది. అయినా పట్టుబిడవని విక్రమార్కుడిలా గోపాలం, రజని తన ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 10 రాళ్లు కొడితే ఒకటైనా తగలకపోతుందా అన్న ఆశతో. సుభద్ర ఊహించిన విధంగా కాకుండా ఏ దేవతలో పొరపాటున తన మీద జాలి చూపించినట్లు ఆమెకి తొందరగానే పిలుపొచ్చింది.
చేతిలో జాగ్రత్తగా పట్టుకున్న కవర్ చూసుకుని తలవంచుకునే లోపలికి అడుగు పెట్టింది. ఏసీ ఆన్ చేసి ఉండటం వల్ల గదంతా చల్లగా హాయిగా ఉంది. ఎదురుగా సీట్లలో ఇద్దరు అధికారులు కూర్చున్నారు. వాళ్ళేదో పుస్తకంలో రాసుకుంటున్నారు. ఆమెను చూసి ఒకతను కూర్చోమని సైగ చేసి కుర్చీని చూపించాడు. అలవాటవటం వల్ల మారు మాట్లాడక కూర్చుంది సుభద్ర. ఇక వాళ్ళడిగిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి అనుకుంటూ. మీ పేరు? మొదటి అతను అడిగాడు. సుభద్ర. ఎందాక చదువుకున్నారు? మెట్రిక్ పాస్ అయ్యాను. ఇతర క్వాలిఫికేషన్లు? చెప్పింది సుభద్ర. సర్టిఫికెట్లన్నీ తీసి చూశారు. ఈ ఉద్యోగానికి మీరెందుకు అప్లై చేశారు? ఒళ్ళు మండింది సుభద్రకి. వీళ్ళు వేసే ప్రశ్నలకి తలా తోకా ఉండవు. ఒళ్ళు తెలియకుండా ఏదో అడిగేస్తారు అనుకుంది. బ్రతుకు తెరువు గడవక ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది నాకు. రెక్కలు రాని ఇద్దరు పిల్లల భారం నా మీదే ఉంది. వాళ్ళ బ్రతుకి ఓ ఆధారం కల్పించవలసిన అవసరం నాకుంది అంది యాంత్రికంగా. రెండో అతను ఫైల్లో తలదూర్చి ఏదో నోట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ప్రశ్న తుఫాను. తెలిసినంత వరకు జవాబులు చెప్తోంది. ఫైల్లో మనిషి మళ్ళీ బయటికొచ్చి, ఇంతకుముందు ఎక్కడైనా ఉద్యోగం చేశారా అన్నాడు. లేదు. అయితే మీకు ఉద్యోగానుభవం ఏం లేదన్నమాట అంది ప్రశ్న కాబోలు. రిజల్ట్స్ ఇంక తెలిసిపోయినట్టే అనుకుంటూ. లేదండి, ఎక్కడ ఇంటర్వ్యూలలో ఇదే ప్రశ్న వేస్తున్నారు. ప్రతి చోట ఇలాగే అడిగి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. అలాంటప్పుడు మాకు అనుభవం ఎలా వస్తుందండి? ఎవరైనా ఇస్తేనేగా మేం చేసి అనుభవం సంపాదించేది అంది. ఈ ఉద్యోగం ఎటు తనకు రాదని తెలిసినప్పుడు ఇంక నోరు మూసుకోవటం అనవసరం అనుకుంది. వాళ్ళిద్దరూ ఆమె జవాబు విని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అది గమనించి తను అలా జవాబు చెప్పినందుకు కాబోలు అనుకుంది సుభద్ర. సరే, మీరు వెళ్ళొచ్చు. 2 గంటల్లో రిజల్ట్స్ తెలియచేయబడతాయి అనగానే బయటకు వచ్చింది. మొదట వెళ్ళిపోదాం అనుకుంది. కానీ మళ్ళీ ఎందుకో అక్కడే కూర్చొని ఆ అదృష్టవంతులు ఎవరో చూసి మరీ వెళ్దాం అనుకుని ఆగిపోయింది. ఇంటికి వెళ్ళినా చేసేదేం లేదు. అర్జెంటుగా కుట్టాల్సిన బట్టలు లేవు. అందుకే నిశ్చింతగా ఓ మూల బల్ల మీద కూర్చుంది. అప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. కొందరు తనలాగే ముఖం వేలాడేసుకుని కూర్చున్నారు. ఇక్కడున్న అందరికీ ఒకరి మీద ఒకరికి జాలి, సానుభూతి ఉన్నాయి. కానీ ప్రతి వాళ్లల్లో ఈ ఉద్యోగం తనకే రావాలన్న ఆరాటం ఉంది. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. 3 గంటలకల్లా ఇంటర్వ్యూలు పూర్తి అయినాయి. అంతా నీరసంగా కూర్చున్నారు. మరో అరగంటకు ప్యూన్ రిజల్ట్స్ తెచ్చాడు. అంతా గుంపుగా మూగారు. ప్రతి వాళ్ళు ఇది చూసి నిరాశగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఈవిడ ఎవరో గాని లక్కీ ఫెలోరా, ఇంతమందిలో విజయం సాధించింది. ఇవాళ ఉదయం లేచి ఎవరి ముఖం చూసిందో మంచి ముఖమే చూసుంటుంది. అందుకే సెలెక్ట్ అయింది అనుకుంటుంటే ఆ అదృష్టవంతురాలి పేరు చూసి తను కూడా వెళ్ళొచ్చని అనుకుని ముందుకు నడిచింది సుభద్ర. లిస్టులో మొత్తం 5 పేర్లున్నాయి. మొదటి 4 మగవాళ్ల పేర్లు. 5వది సుభద్ర అన్న పేరు చూసి నిర్లిప్తంగా బయటకు వచ్చేసింది. ఈ సుభద్ర ఎవరో కానీ ఎంత అదృష్టవంతురాలో. బహుశా ఏ రక్షణ తాలూకు మనిషో అనుకుంటూ గేటును సమీపించిన సుభద్రకి సడన్గా ఎందుకో ఆ సుభద్ర ఇంటి పేరు ఏమిటో తను చూడలేదు అన్న ఆలోచన కలిగి, పోనీ ఒకసారి చూస్తే ఏం పోయింది అనుకుంటూనే వెనక్కి వెళ్ళింది. ఇంటి పేరు చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది సుభద్ర. అరే, ఆ పేరు తన ఇంటి పేరే, కానీ మరో మనిషి ఆ ఇంటి పేరుతోనే ఎందుకు ఉండకూడదు అన్న అనుమానంతో ఆగిపోయిన సుభద్రకి, సుభద్ర గారు మీరే కదూ అంటూ ప్యూన్ అడగటంతో తనే అయి ఉంటుందన్న నమ్మకంతో అవునని తల ఊపింది. కానీ ఆ పేరు కలవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అంది అనుమానంగా అతనితో. అతను లోనికి వెళ్ళి కనుక్కొని వచ్చి సుభద్ర ఇంటి పేరు పూర్తిగా చెప్పాడు. మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు అనటంతో సుభద్ర ఈసారి ఉత్సాహంగా లోపలికి వెళ్ళి వినయంగా నిలబడింది. మాకు కావలసిన అర్హతలున్న వాళ్లల్లో మీరు సెలెక్ట్ అయ్యారు అన్నాడతను. మౌనంగా తల ఊపింది సుభద్ర. మీరెప్పుడొచ్చి జాయిన్ అవుతారు? మీరెప్పుడు రమ్మంటే అప్పుడేనండి అంది సంతోషంగా. మీరు ఈ నెల 12వ తారీఖున జాయిన్ అవ్వాల్సి ఉంటుందని ఆర్డర్ టైప్ చేయబడుతోంది. మీరు కాసేపు కూర్చోండి అని ప్యూన్ని పిలిచాడు. స్టెనో దగ్గర ఆర్డర్ ఫారం టైప్ చేయటం అయిపోగానే తీసుకురా అన్నాడు. మరో 10 నిమిషాలు మనసులో సంతోషం పొంగిపోతుంటే అలాగే కూర్చుంది సుభద్ర. ప్యూన్ కాగితం తెచ్చి ఆయనకి ఇవ్వగానే మరోసారి దాన్ని శాంతం చూసి కవర్లో పెట్టి సుభద్రకు అందజేశాడాయన. అది తీసుకుని ఆయనకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకొని సరాసరి గోపాలం ఇంటికి బయలుదేరింది సుభద్ర ఈ వార్త చెప్పటానికి. ఆఫీసుకు వెళ్ళాలని తొందరగా వంట పని ముగించుకొని పిల్లలకు క్యారేజీలు ఇచ్చి స్కూలుకు పంపింది. ఆఫీస్కి ఇంటికి మరీ ఎక్కువ దూరం కాకపోవటం వల్ల సుభద్ర నెమ్మదిగా 10 గంటలకు బయలుదేరుతుంది. 20 నిమిషాల్లో ఆఫీసుకు చేరుకుంటుంది. అప్పటికి అందరూ రారు. ఆఫీస్లో సుభద్ర మరొక ఆమె తప్ప మిగిలిన వాళ్ళంతా మగవాళ్లే. ఏదో రకంగా సుభద్రను మాటల్లోకి దింపాలని ప్రయత్నిస్తారు. కానీ
సుభద్ర ఏనాడు తన లిమిట్స్ను అధిగమించి వాళ్లతో కబుర్లు చెప్పేది కాదు. రోజుకు 10-12 లెటర్సు డిక్టేట్ చేసేవాడు డైరెక్టర్. వాటిని జాగ్రత్తగా టైప్ చేసేది. పనిలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కొత్తలో ఉన్న భయం, బెదురు చాలా వరకు తగ్గిపోయాయి. ఆఫీస్లో అంతా పైలా పచ్చీసుగా తిరిగేవాళ్లే, కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా ముభావంగా తన పని తాను చేసుకుంటాడు. ఎవరితోనూ అతిగా మాట్లాడడు. కొత్తగా చేరిన సుభద్ర వంక కూడా ఎన్నడూ కన్నెత్తి చూసేవాడు కాదు. అతని పేరు రాఘవరావు. హెడ్ క్లర్క్ మాత్రం సుభద్ర మీద అప్పుడప్పుడు అమితమైన జాలి చూపించేవాడు. పనిలో సహాయం చేస్తాననేవాడు. ఆయన ప్రవర్తన చాలా చెడ్డదని, పరిచయం పెంచుకుని ఇళ్లకు పిలుస్తాడని, కొన్నాళ్లయ్యాక వాళ్ళని తనకు ఎదురు తిరిగితే చాలా చెడుగా ప్రచారం చేస్తాడని, ఇదివరలో ఉన్న స్టెనో ఆయన మాయమాటలకు లొంగిపోయి చివరకు ఆఫీస్ అంతా గోలై రిజైన్ చేసి వెళ్ళిందని, అందువల్ల ఆయనతో పరిచయం పెంచుకోవడం కానీ ఎక్కువగా మాట్లాడటం కానీ చెయ్యొద్దని లేడీ క్లర్కు చెప్పటంతో అతని బలహీనతని గుర్తించిన సుభద్ర చాలా లిమిట్గా, అవసరమైతేనే కానీ మాట్లాడేది కాదు. సుభద్ర ఎవరితోనూ సోషల్గా మాట్లాడదు కాబట్టి అది ఒక సమస్య కాలేదు. కాలం సాఫీగా సాగిపోతోంది. కస్తూరికి తన ఉద్యోగం సంగతి, ఆఫీసులో వ్యక్తుల సంగతి అన్నీ ఉత్తరాల్లో రాసేది. అప్పుడప్పుడు ఆఫీస్లో హెడ్ క్లర్కు, మిగిలిన గుమాస్తాలు కలిసి సుభద్రకి చాలా గర్వమని, ఎక్కువ మాట్లాడదని ఆమెకు వినిపించేటట్లుగానే ఏవేవో అనేవారు. అయినా సుభద్ర ప్రవర్తనలో మార్పేం లేదు. తన పనేదో తాను చూసుకొని సాయంత్రం 5 కొట్టగానే సీట్లోంచి లేచేది. చేరిన కొత్తలో ఒకరిద్దరు సినిమాకు వస్తారా, మీరెక్కడుంటున్నారు, మీ వారేం చేస్తారు, కాఫీ తాగుదాం వస్తారా అని ఆమెను గురించిన వివరాల కోసం ప్రయత్నించారు. కానీ సుభద్ర ఒక పట్టాన బయటపడలేదు. ఉదయమే వంట పని ముగించుకొని పిల్లల్ని చదివించి బడికి పంపటం, తన ఆఫీస్కు వెళ్ళటం, సాయంత్రం వంట చేసుకుని పిల్లలకు స్నానాలు చేయించి 1 గంట చదువు చెప్పి భోజనాలు చేసి వాళ్ళకి హోంవర్కు అది చేసి తను కుట్టు పని చూసుకుంటూ 10 కాగానే పడుకునేది. ఆమె ఉద్యోగం చేస్తున్న మొదటి నుంచి నమ్ముకున్న కుట్టు పని మాత్రం వదిలిపెట్టకుండా వీలు దొరికినప్పుడు కుడుతూనే ఉంది. ఇదివరకులా ఇళ్లకు వెళ్ళి గుడ్డలు తీసుకురావటం లేదు. వాళ్లే తెచ్చిచ్చి కుట్టాక తీసుకుపోతున్నారు. కొందరైతే ఉద్యోగం దొరికింది కదా, ఇంకా కుట్టు పని వదులుకోరాదా అన్నారు. కానీ సుభద్ర దీనివల్ల 100-125 దాకా సంపాదించగలుగుతోంది. దాంతో కొంచెం వెనకేయగలుగుతోంది. ఓపిక ఉండగానే 4 డబ్బులు వెనకేసుకుంటే మంచిది అని అనుకుని ఎవ్వరి మాటలు లెక్క పెట్టదలుచుకోలేదు. 4 మంచి చీరలు కొనుక్కుంది తప్ప మిగిలిన విషయాల్లో పూర్వంలాగే పొదుపుగా ఖర్చు పెట్టుకుంటోంది. ఇప్పుడు తన జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే సుభద్రకే ఆశ్చర్యం వేస్తుంది. అంచెలంచెలుగా తన జీవితంలో వచ్చిన మార్పుల్ని గురించే ఆలోచిస్తుంది. ఏమిటి జీవితం? తన కళ్ళెదురుగా ఇన్ని మార్పులు జరిగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇప్పుడు తను కొంతవరకు హాయిగా బ్రతుకుతోంది. అప్పుడప్పుడు భర్త గుర్తుకు వచ్చినా తన జీవితాన్ని ఇలా చేశాడన్న కోపం కానీ, ద్వేషం కానీ ఆమెలో మచ్చుకైనా లేవు. తన బ్రతుకును నాశనం చేసి అతడు మాత్రం బావుకున్నదేమిటి? ఏమీ లేదు. కస్తూరి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తోంది. ప్రతి ఉత్తరంలో ఉద్యోగం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని, తన కాపురం బాగానే గడిచిపోతోందని రాస్తోంది. పిల్లల్ని తీసుకుని వారం రోజులు సెలవు పెట్టి రమ్మని రాసింది. ఈ మధ్యే సుభద్రకి పని ఎక్కువగా ఉండటం వల్ల వీలు చూసుకొని వస్తానని రాసింది. గోపాలం, రజని తరచుగా వస్తూనే ఉన్నారు. రజనికి 5వ మాసం వచ్చింది. గోపాలానికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. రజని పురిటికి వెళ్ళి వచ్చాక ఎటు పిల్లని చూసుకోవాలి కనుక ఉద్యోగం చేయటం కుదరదని రిజైన్ చేయమన్నాడు. రజని ఆరోగ్యం అంత బాగుండకపోవటం వల్ల ఉద్యోగం మానేసింది. ఆదివారాలు ఒకళ్ళ ఇళ్లకి మరొకరు వచ్చిపోతూనే ఉన్నారు. ప్యూన్ వచ్చి అయ్యగారు పిలుస్తున్నారని చెప్పగానే సుభద్ర లేచి పుస్తకం, పెన్సిల్ తీసుకొని స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళింది. డైరెక్టర్ డిక్టేషన్ ఇచ్చాక ఇంకా కొన్ని కాగితాలు ఇచ్చి వాటిని గురించి వివరిస్తూ చెబుతున్నాడు. మీకేవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే రాఘవరావు గారిని అడగండి, చెప్తారు అని బెల్ నొక్కి ప్యూన్ని పిలిచాడు. నువ్వు వెళ్ళి రాఘవరావు గారిని పిలుచుకురా అన్నాడు. రాఘవరావు లోపలికొచ్చాక సంగతంతా చెప్పి ఆవిడకు కాస్త హెల్ప్ చేయండి అని హెచ్చరించాడు. లోపల నుంచి రాఘవరావు, సుభద్ర ఒకేసారి బయటకు వచ్చేసరికల్లా హెడ్ క్లర్క్ ఆఫీస్లో అందరినీ కూడేసుకుని ఏదో గుసగుసలాడుతున్నాడు. అంతా ఒక్కసారి విరగబడి నవ్వుతున్నారు. ఇద్దరికి ఒకేసారి పిలుపు వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంత విశేషం జరిగుండాల్సిందే అన్నాడు ఓ సీనియర్ క్లర్కు. ఉండాల్సిందేమిటయ్యా, ఉండే ఉంటుంది. లేకపోతే ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్లు ఇద్దరు ఒకే రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు? పైగా అతడికి అడ్డంకులేం లేవు.
భార్య చచ్చిపోయింది కదా, అసలే ఎందుకైనా మంచిది ఆమెపై ఒక కన్నేసి ఉండాల్సిందే అన్నాడు మరో ఎల్డీసీ. వాళ్ళిద్దరూ రావటం చూసి అంతా తమ తమ సీట్లలోకి పోయి ఏం జరగని బుద్ధిమంతుల్లాగా పనిచేసుకోసాగారు. సుభద్ర టైప్ చేస్తోంది. తెలియని చోట్ల రాఘవరావు చెబుతూ టైప్ చేసిన మ్యాటర్ అంతా చెక్ చేస్తున్నాడు. అప్పటికే 5 దాటిపోయింది. గుమాస్తా వాళ్ళిద్దరూ కదలకపోవడంతో నిరాశగా మరో అరగంట చూసి, గురుడికి బుద్ధి లేదు, ఆ రాఘవరావు గాడిని కాకపోతే ఆ పని తమలో ఎవరికైనా అప్పగించకూడదు అని అయ్యగారిని తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు. 6 దాటింది. చివరికి రాఘవరావే అన్నాడు, ఇంకా ఇవాళకి చాలేండి, మిగిలింది రేపు చెయ్యొచ్చు, ఇంకా మీరు వెళ్ళండి అని. సుభద్ర అన్నదే చాలు అన్నట్లు కాగితాలన్నీ తీసి డ్రాయర్లోకి సర్దేసి మిషన్ లాక్ చేసి ఇంటికి బయలుదేరింది. పిల్లలొచ్చి ఏం చేస్తున్నారో అనుకుంది. చీకటి పడింది. ఒక్కరూ వెళ్ళగలరా? ఇంటిదాకా సాయం రమ్మంటారా అన్నాడు రాఘవరావు. ఆహా వద్దులేండి, పర్వాలేదు, రిక్షా మీద వెళ్ళిపోతాను అంది కంగారుగా. సరే అన్నాడు రాఘవరావు. సుభద్ర నడిచే వెళ్తోంది. ఏమిటి రాఘవరావు అంత మైల్డ్గా ఉంటాడు, అంటే ముట్టనట్లు మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా ఏదో దిగులుగా కృంగిపోతున్నట్లు ఉంటాడు, ఆఫీస్లో ఎవ్వరితోనూ మాట్లాడడు, మిగిలిన వాళ్ళంతా ఒకటి, ఆయన ఒక్కడు ఒకటి, ఇంట్లో ఏవైనా ఇబ్బందుల వల్ల అలా ఉన్నాడేమో మనిషి, లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉండవచ్చు, మనిషి చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు అనుకుంది సుభద్ర. మర్నాడు ఆఫీస్లో పని పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది. కాగితాలన్నీ ఆఫీసర్ గారికి అప్పగించి ఊపిరి పీల్చుకుని ఇంటికి బయలుదేరింది. తన వెనకాలే వస్తున్న రాఘవరావును చూసి తెల్లబోయింది సుభద్ర. నిన్న ఈ వైపు రాలేదే, అతని ఇల్లు అటువైపు, రోజు అటే వెళ్తాడు, ఈయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంది భయంగా. రాఘవరావు ఆమె పక్కగా నడుస్తూ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అనుమానంగా చూస్తూ ఏమిటి అంది సుభద్ర. మరేం లేదు, ఆఫీస్లో మీ అవస్థ నేను గమనిస్తూనే ఉన్నాను. మిగతా స్టాఫ్ అంతా మీ గురించి గుసగుసలాడుకోవటం, మీరు భర్తను వదిలేశారని, ఒంటరిగా ఉంటున్నారని అనేక రకాలుగా అనుకుంటున్నారు. పోనీ అనుకోనివ్వండి, నేను ఇలాంటి వాటికి భయపడేదాన్ని కాదు. అయినా 4 మగాళ్ల మధ్య పనిచేయటానికి వచ్చినప్పుడు ఏమన్నా భరించక తప్పదు. దీనికంతటికీ కారణం ఆఫీస్లో లేడీస్ ఇద్దరే అవటం. మీరు రాకముందు మీ స్థానంలో ఉండే ఆవిడ పాపం చాలా మంచి మనిషి. మొదట్లో వీళ్ల సంగతి తెలియక చనువుగా మాట్లాడేది. అది అలుసుగా తీసుకొని నానా రకాలుగా రూమర్స్ కల్పించారు. చివరికి ఆవిడ నాతో చెప్పుకుని చాలా బాధపడింది. చివరికి ఆమెకు నాకు సంబంధం ఉన్నట్లుగా కథలు పుట్టించి మా ఇంటి దాకా చేరేశారు. లోకులు కాకులు విన్న మాట కంటే చెప్పుడు మాటలు చేటు అన్న సంగతి యథార్థం. దాంతో మా ఆవిడకు నా మీద అనుమానాలు కలిగాయి. మా ఇద్దరి మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. నేనెన్ని విధాలా నచ్చజెప్పినా ఆవిడ నా మాటలు నమ్మలేదు. చివరికి ఆ అనుమానంతోనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి ఆఫీస్లో వాళ్ళంతా ఆమెకి నాకు సంబంధం ఉన్నమాట నిజమని, ఆ నిజం భరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకుందని గోల చేశారు. దాంతో పాపం ఆ అమ్మాయి వీళ్ల బాధ భరించలేక తన మీద వచ్చిన అపవాదికి తట్టుకోలేక రిజైన్ చేసి వెళ్ళిపోయింది అన్నాడు విచారంగా. అలాగా, పాపం, లేనిపోని అనుమానాలతో ఒక నిండు ప్రాణం తీశారు మూర్ఖులు. తోటి మనిషి, అందులోనూ ఆడపిల్ల, తమలాగే జీవనాధారం లేక ఇలా ఉద్యోగానికి వచ్చిందన్న జాలి కూడా లేకుండా ఎలా ప్రవర్తించగలిగారో అంది సుభద్ర సానుభూతి వ్యక్తం చేస్తూ. అలా చెయ్యటం వీళ్లకో వినోదమైపోయింది. మీరు మొదట్లో రాగానే ఈ విషయం ఎలా అయినా మీకు చెప్పాలి అనుకున్నాను, కానీ మీరు వాళ్లతో ముభావంగా ఉండటం చూశాక పర్వాలేదు, తెలివి కలవారే అనిపించింది. లేకపోతే మిమ్మల్ని కూడా ఒక ఆట ఆడించాలనుకున్నారు. మీరు దానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఇలా కక్ష తీర్చుకుంటున్నారు. పోనీయండి, ఎవరి పాపం వాళ్ళని తిప్పికొడుతుందంటారు. అంతేలేండి, కాలమే వాళ్ళని శిక్షించాలి. నేనొస్తానండి, అలా మార్కెట్లోకి వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. హమ్మయ్య, ఇతను వెంటే వస్తుంటే ఏమిటో అనుకున్నాను, మార్కెట్ కన్నమాట. ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కాబోలు. మనిషి మంచివాడే, పాపం లేనిపోని అనుమానాలకు పెళ్ళాం గురి అయింది అనుకుంది సానుభూతిగా. అప్పటినుంచి 2-3 సార్లు రాఘవరావుతో మాట్లాడే పని కలిగింది సుభద్రకి. అదైనా క్యాంటీన్లో ఎవరూ లేనప్పుడో, అవసరమైన పనిలోనో, అతను మార్కెట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడో మాత్రమే కలుసుకునేవాళ్ళు. రాఘవరావు భార్య లేని సంసార పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు చెప్పుకునేవాడు. ఎవరైనా ఆత్మీయంగా ఉండి వాళ్ళ కష్టసుఖాలు మనతో చెప్పుకున్నప్పుడు ఎదుటివారు కూడా తన సాధక బాధకాలు వారితో చెప్పుకోవడం సహజం. సుభద్ర కూడా తన పరిస్థితులు, భర్త నిరాదరణ వగైరా చెప్పింది. ఇద్దరూ తమ గురించి ఆఫీస్లో అనుమానాలకు తావివ్వకుండా ప్రవర్తించేవారు. దసరా పండగ దగ్గర పడటంతో పిల్లలకు తనకు బట్టలు తీసుకోవటానికి బయలుదేరింది సుభద్ర.
షాపులో జనం తక్కువగానే ఉన్నారు. సేల్స్మెన్ బట్టలు చూపిస్తున్నాడు. పిల్లలిద్దరికీ కాస్త ఖరీదులోనే బట్టలు తీసుకుంది సుభద్ర. చీరల సెక్షన్లోకి నడిచింది. మడతలు విప్పి చూపిస్తున్నాడు కుర్రాడు. ఎన్ని చూసినా సుభద్రకొక్కటి నచ్చటం లేదు. ఇంకా చూస్తోంది. హఠాత్తుగా హంసల బార్డర్ ఉన్న వైలెట్ కలర్ శారీ ఒకటి, స్లేట్ కలర్లో సన్నటి డిజైన్ ఉన్న శారీ రెండు ఆమెకి నచ్చాయి. కానీ ఈ రెండింటిలో ఏది తీసుకోవాలో తెలియటం లేదు ఎంతకీ. మీరేమనుకోనంటే మీకు వైలెట్ కలర్ శారీ బాగా నచ్చుతుంది, తీసుకోండి. ఈ వైలెట్ మరీ గాడిగా ఉంది అన్న మాటలు వినిపించి హఠాత్తుగా వెనుతిరిగి చూసింది సుభద్ర. ఈ సజెషన్ ఎవరిదా అనుకుంటూ. ఆమె వెనక రాఘవరావు. మీ సజెషన్ నాకేనా అంది అనుమానంగా. మరెవరికో అయితే నేనెందుకు చెబుతానండి, మీకే. నేను బట్టలు కొనటానికే వచ్చాను. వెళ్ళిపోతుంటే మీరు కనిపించారు. పలకరించిపోదామని వచ్చాను. ఎంతకీ మీ సెలక్షన్ కుదరటం లేదని ఉచిత సలహా ఇచ్చాను అంతే. ఏమనుకోరుగా? అబ్బే, ఎంత మాట. అసలు మా ఆడవాళ్ళకి చాదస్తం మామూలే అనుకోండి. 2 చీరలు చూపిస్తే ఏదో ఒకటి తీసేసుకుంటాం. ఇలా 100 చీరలు గుట్టగా పడేస్తే సెలెక్ట్ చేసుకోవటం కష్టం సుమా. అవునులేండి, ఇలాంటివి నాకు అనుభవమే అన్నాడు చేతిలో ఉన్న ప్యాకెట్ హుందాగా పట్టుకొని. ఈ చీర ప్యాక్ చేయండి అంటూ రాఘవరావు చెప్పిన చీరను చేత్తో పట్టుకుంది. నా అభిప్రాయానికి మీరు విలువనివ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాఘవరావు. నాకు చివరికి ఇదే బాగున్నట్లు అనిపించింది అంది చిరునవ్వుతో. బిల్ చెల్లించబోతూ ఏదో గుర్తుకొచ్చి అలాంటి చీరే మరొకటి తీసుకుంది. 2 ఒకే రంగు చీరలు కొన్నారేమిటి అన్నాడు అర్థం కాక. ఒకటి నాకు, ఇంకోటి నా ఫ్రెండ్కి. బిల్లు చెల్లించాక ఇద్దరూ బయటకు వచ్చారు. అలా కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్దాం, మీకేమైనా అభ్యంతరమా అన్నాడు రాఘవరావు అనుమానంగా సుభద్ర వంక చూస్తూ. ఆహా, అదేం లేదు అంది. కానీ ఎవరైనా ఆఫీస్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ కనిపిస్తారేమోనని భయంగానే ఉంది లోపల. కానీ రాఘవరావు అభ్యర్థనని తోసివేయలేకపోయింది సుభద్ర. కూల్ డ్రింక్ తీసుకుంటూ రోడ్డు వైపు చూస్తున్న రాఘవరావునే పరీక్షగా చూడసాగింది సుభద్ర. రాఘవరావుకి దగ్గర దగ్గర 40 సంవత్సరాలుంటాయి. కానీ ఎత్తుగా, ఎర్రగా, బలంగా ఉండి వయసు మరికాస్త ఉన్నట్లు అనిపిస్తాడు. ఎప్పుడూ నీట్గా ఉండి ఖరీదైన బట్టలు, చక్కని హెయిర్ స్టైల్తో మనిషి హుందాగా ఉంటాడు. ఆఫీస్లో ఎప్పుడూ సీరియస్గా ఉన్నా ఎవరైనా పలకరిస్తే మాత్రం చిరునవ్వుతో జవాబు చెప్తాడు. ఇప్పుడు టైం 6 గంటలే అయింది. ఏదైనా పిక్చర్కి రావడానికి మీకు అంటూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నాకు సినిమాలు చూడడం అంటే అట్టే ఇష్టంగా ఉండదు. పైగా పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి అన్నం తినటం కూడా సరిగ్గా రాదు. ఏమనుకోకండి, నేను వెళ్ళొస్తాను అంది. సారీ సుభద్ర గారు, నేను ఆ విషయమే ఆలోచించలేదు. వెరీ వెరీ సారీ, వెళ్ళిరండి అంటూ వెళ్ళిపోయాడు రాఘవరావు. ఇప్పటికే అతనితో చాలాసేపు మాట్లాడానేమో, కొంచెం తగ్గించుకోవాలి అనుకుంది సుభద్ర మనసులో. నడుస్తోంది కానీ సుభద్ర మనసులో ఏవో ఆలోచనలు గజిబిజిగా అల్లుకోసాగాయి. ఏమిటి రాఘవరావు విషయంలో నేను ఇంత శ్రద్ధ చూపిస్తున్నాను? నా మనసు ఎందుకు ఇలా అయిపోతోంది? అతని వ్యక్తిత్వానికి నేను ఆకర్షితురాల్ని అవుతున్నానా? ఇది సాధ్యం కాదు అని తెలిసి కూడా ఎందుకు ఇలా అతన్ని గురించి ఆలోచిస్తున్నాను? అసలు నా జీవితం ఏమిటి? నా ఆశయాలేమిటి? చివరికి నేను చేస్తున్నదేమిటి? నేనేమన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నానా అని ఆ రాత్రంతా తర్కించుకుంటూనే ఉంది సుభద్ర. అయినా తనేం హద్దు మీరలేదే. ఆఫీస్లో అందరిలో అతనొక్కడే మంచివాడు. తను షాపుకొచ్చినట్లు అతనికేమాత్రం తెలియదు. అతనొచ్చినట్లు తనకీ తెలియదు. తెలిసిన దాన్ని కనుక పలకరించాడు. చీరను గురించి అతని అభిప్రాయం చెప్పాడు అంతే. తనని తీసుకోమని ఏమీ బలవంతం చేయలేదుగా. పక్కనే డ్రింక్ షాపు గనక మర్యాదకు ఆహ్వానించాడు. రానంటే మరీ మూర్ఖత్వంగా ఉంటుందని తిరస్కరించలేదు. సినిమాకు రమ్మంటే తను రానని చెప్పినా అతనేం బాధపడలేదు. కనుక తను చేసిన దాంట్లో తప్పేం లేదు. దీని గురించి ఆలోచించటం ఇంక అనవసరం అని మనసుకి సమాధానం చెప్పుకొని నిశ్చింతగా నిద్రపోయింది సుభద్ర. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. సుభద్ర కాస్త పెందరాళే పెడుతోంది. వచ్చిన అధికారి ఉద్దండపిండం స్టాఫ్నంతా గడగడలాడించాడు. అతను ఉన్న 4 రోజులు ఎవరికి ముద్ద మింగుడు పడలేదు. నోట్లోంచి మాటలు పెగల్లేదు. ప్రతిరోజు ఇలా ఉంటే బాగుండును అనుకుంది సుభద్ర. ఇన్స్పెక్షన్ అయ్యాక 4 రోజులు సెలవు తీసుకుంది. రజనీకి 7వ మాసం వచ్చింది. సూడిదలు వగైరా ముచ్చట్లు జరిపించాలని పుట్టింటి వారు తీసుకెళ్లారు. మళ్ళీ 10 రోజుల్లో వచ్చేస్తానని, పురిటికి 9వ నెల వచ్చాక వెళ్తానని చెప్పింది రజని. సుభద్ర బ్రతుకులో వెలుతురు లేక సారవిహీనంగా నడుస్తోంది జీవితం. ఒక్కొక్కసారి కస్తూరి భర్తలాగా శోభనాద్రి కూడా తన కోసం వెతుకుతున్నాడేమో, ఎప్పుడైనా హఠాత్తుగా వస్తాడేమో అనిపించేది. కానీ మరుక్షణం తన జీవితంలో అలాంటి శుభగడియ ఇంకా రాదని అనుకునేది. జీవితంలో ఏమాత్రం ఆశాకిరణాల వెలుతురు కనిపించటం లేదు.
ఎటు చూసినా రాఘవరావు పరిచయమే కాస్త మనశ్శాంతి కలిగిస్తోంది. కానీ అదంటే రహస్యం. ఏ ఒక్కరు కాస్త ముందడుగు వేసినా తమ విషయం బయటపడి అనుమానాలకు అవాకులు చెవాకులు పేలటానికి దారితీస్తుంది. కట్టుగదలు పుకార్లు పుడతాయి. ఆఫీస్లో ఎవరితోనూ హద్దుమీరనివాడు బుద్ధిమంతుడు రాఘవరావు. కానీ ఎవరితోనూ చనువుగా ఉండటానికి వీల్లేని పరిస్థితులు. మనిషికి మనిషికి మధ్య దాటలేని అతి సున్నితమైన సరిహద్దులు. ఆఫీసులో కల్చరల్ ప్రోగ్రాం అవుతోంది. బిల్డింగ్లో ఎక్కువ ఓపెన్ ప్లేస్ లేని కారణంగా ఫంక్షన్ మరో చోట ఏర్పాటు చేశారు. కాస్త దూరమైనా బాగుండదని సుభద్ర వెళ్ళింది. అంతా ఒకటే హడావిడి. సభలు సన్మానాలు జరిగాయి. ఎవరిదో పాట కచేరీ, భరతనాట్యం, ఒక నాటకం పెట్టించారు. చాలామందే వచ్చారు. రాత్రి 9 గంటలకి అంతా పూర్తి అయింది. సుభద్ర ఇంటికి బయలుదేరింది. ఆ దారి వెంట జనసంచారం అంతగా లేదు. స్ట్రీట్ లైట్లు కూడా అక్కడక్కడ మసకమసగ్గా వెలుగుతున్నాయి. ఒక్కరు వెళ్ళగలరా? వెనుదిరిగి చూసింది సుభద్ర. గార కట్టి గొగ్గిపళ్ళ యూడీసీ, పైగా వెదవ వెకిలి నవ్వొకటి. ఏం నాకు భయం అనుకున్నారా అంది మనసులోనే బితుకుబితుకుమంటున్న తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో. అబ్బే, చీకటి, పెద్దగా లైట్ల వెలుగు కూడా లేదు. అందుకని చూడండి, మీరు ఈ రోజంటే నా వెంట వస్తారు, మరి రోజు నాకెవరొస్తారు? మీరేమనుకోనంటే రోజు వస్తాను అన్నాడు కిసుక్కున నవ్వుతూ. వాడి వెకిలి నవ్వు చూసి సుభద్ర కొళ్ళు మండింది. నాకు వస్తే బాగుండుననే ఉంది. అయితే ఇంకేమండి అన్నాడు ఆశగా. మిమ్మల్ని చూస్తే జాలేస్తోందండి అంది బాధపడుతున్నట్లు. నిజానికి సుభద్ర ఆలోచన వేరు. అతగాడిని తోడు రమ్మని అడగటం ఆమెకే ఇష్టం లేదు. అడిగితే లేనిపోని గోల. వద్దంటే చీకట్లో ఒక్కతే వెళ్ళటం కష్టం. దరిదాపులో జనం లేరు, రిక్షాలు లేవు. ఈ ఫంక్షన్ ఆఫీస్లోనే అరేంజ్ చేస్తే పోయేది. మెయిన్ రోడ్డు కనుక ఎక్కితే పర్వాలేదు. బస్సులు, రిక్షాలు, సినిమా జనాలు అంతా ఉంటారు. అందాక కబుర్లు చెప్తూ తీసుకెళ్తే సరి. తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. నిజమేనండి, చాలామందికి నేనంటే జాలి. కానీ మీ సంగతి వేరు. ఏం? మిమ్మల్ని చూసిన మొదటి రోజే ప్రేమించాను. మీ రూపం నా గుండెల్లో హత్తుకుపోయిందంటే నమ్మండి. అన్నా, అంత బాగానా అంది ఆశ్చర్యం నటిస్తూ. అంత నెమ్మదిగా అడుగుతారేమిటండి? కావాలంటే నా హృదయాన్ని చీల్చి చూడండి అన్నాడు ఆవేశంగా. దాన్నెందుకు లేండి అడగటం? దానికేం ఉలుక పలుక? ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆవిడ గారిని అడిగేస్తాను. అబ్బే, మా ఆవిడ ఒట్టి అనుమానం మనిషండి. తెలివి తక్కువది, చదువురాని మొద్దు, ఏదో వాగుతుంది. ఇంతకీ నాకు పెళ్ళైనట్లు మీకెవరు చెప్పారు అన్నాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ. ఆ మధ్య ఎప్పుడో మీరు టీకి వెళ్ళినప్పుడు స్టాఫ్ అంతా మీ భార్యను గురించి చెప్పుకుంటుంటేనో. నా భార్యను గురించా? ఏమన్నారు అన్నాడు ఆతృతగా. ఏదో ఒకటి, పని పాట లేని వాళ్ళు ఏదేదో అంటారు. అవన్నీ మీరు పట్టించుకోకూడదండి. నిజానికి నాకు ఆవిడంటే ఇష్టం లేదండి. దానికి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. వద్దంటున్నా వినకుండా మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు అన్నాడు దీనంగా. అయ్యో పాపం అంది సానుభూతిగా. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానండి అన్నాడు మరోసారి. అలాగే, దానికేం? నా ఎరికలో మంచి సంబంధం ఒకటి ఉంది, చెప్తానులేండి. ఆ అమ్మాయి బాగా చదువుకుంది కూడాను అంది నమ్మకంగా. ఆహా, నాకు మీలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి. అలాగా, అయితే అట్లాంటి వాళ్ళనే చూద్దాం. నా ఉద్దేశం చెప్పటం ఎందుకండి, వేరే మీ మాటల్లోనే తెలిసిపోయింది. అది కాదండి, నేను మిమ్మల్ని. ఎందుకండి అంత కంగారు? నేను ఈ విషయం మీరు నాకు చెప్పినట్లు మరెక్కడా చెప్పనండి అంది సుభద్ర. నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నానండి. మీతో ఈ విషయం చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. నా రూమ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం రండి అంటూ బలవంతం చేశాడు సుభద్రని. సుభద్రకి అతని సంగతంతా తెలుసు. అమ్మాయిల్ని అలా అని మభ్యపెట్టి రూమ్కి తీసుకువెళ్ళి అవసరానికి వాడుకోవటం అలవాటని విని ఉంది. మెయిన్ రోడ్డు దగ్గరలోనే ఉండటంతో సుభద్రకి భయం కొంచెం తగ్గింది. వచ్చేదాన్నేనండి, మీరంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఉండగలనా? ఇందాక నేను ఏదో చెప్తూ మధ్యలో ఆగిపోయాను కదూ. ఏమిటబ్బాది అనుకుని, గుర్తొచ్చిందండోయ్, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందని అన్నారు కదూ. అవును అన్నాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నేను అప్పుడు గుంటూరులో ఒక ఆఫీస్లో పనిచేసేదాన్ని. ఆ ఆఫీస్లోనే ఓ కుర్రాడు ప్రతిరోజు బాడీగార్డులా నా వెంట పడేవాడు. ప్రేమిస్తున్నానండి అనేవాడు. తప్పు బాబు, అలా అనకూడదు, నా వెంట రాకూడదని చాలాసార్లు చెప్పానండి, అయినా వినలేదు. వెదవకి ఎంత సాహసం అన్నాడు కోపంగా. నాకేం పోయిందిలే అనుకొని ఊరుకున్నాను. ఇలా వారం రోజులు పోయాక ఏమైంది వారం రోజులు పోయాక అన్నాడు ఆతృతగా.
అతగాడి కాళ్ళకి చేతులకి ఉన్న కీళ్లు విరిగిపోయాయి అంది నెమ్మదిగా. ఎందుకని? నేను ముందే చెప్పాను కదండి రావద్దని. విన్నాడా? వినలేదు. అతను అలా రోజు నా వెంట రావటం, ప్రేమ డైలాగులు వల్లించటం మా వారు గమనిస్తూనే ఉన్నారు. ఇంకేముంది, భరతం పట్టారు అంతే. అతని నోటి వెంట మాటలు రావటం లేదు. అలానే రాయిలా నిలబడిపోయాడు. అదేం పాపం మీరలా అయిపోయారు? తర్వాత అతను మామూలుగానే అయ్యాడులేండి. కొంపతీసి అతగాడు కానీ మీకు చుట్టం కాదు కదా అంది భయం నటిస్తూ. కాదు కాదు, నాకు ఒక అర్జెంట్ పనుంది, వస్తానంటూ వెళ్ళిపోయాడు. అదేమిటి అలా వెళ్ళిపోతున్నారు? నాతో ఏదో మాట్లాడాలి అని రూమ్కి రమ్మన్నారుగా? లేదు, ఏం లేదండి, మాట్లాడేశానుగా అంతే అన్నాడు కంగారుగా. పోనీ మీరు మా ఇంటి దాకా రండి, మా వారిని పరిచయం చేస్తాను. మీరు నా వెంట వచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆయనిచ్చే ఆతిథ్యం మీరు జన్మలో మర్చిపోలేరంటే నమ్మండి. మరోసారి వస్తానండి, చాలా అర్జెంట్ పని అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సుభద్ర అప్పటికే మెయిన్ రోడ్ ఎక్కేసింది. ఒకసారి గుండెలు నిండుగా ఊపిరి పీల్చుకుంది. శనిగాడు వదిలాడు. వీడు చీకట్లో అమ్మాయిల్ని వెంబడించి అత్యాచారాలు జరిపినట్లు నాకు తెలియదనుకుంటున్నాడు. నాకు ఇంతకుముందు మొగుడు లేడని కొందరు, వదిలేశాడని కొందరు, వేరే ఊళ్ళో ఉంటాడని కొందరు అనుకుంటున్నారు. రేపు నాకు మొగుడున్నట్లు వీడి ఆఫీస్లో అందరికీ చెప్పకపోడు. అది విని కొందరి నోళ్ళు కాస్తైనా మూసుకుంటాయి. చీకట్లోంచి వెలుగులోకి వచ్చాను, ఇక పర్వాలేదనుకుంటూ రిక్షా పిలిచి ఎక్కేసింది సుభద్ర. తర్వాత ఇద్దరు ముగ్గురితో ఇలాంటి సంఘటనలే జరిగాక తను పనిచేస్తున్న ఆఫీసు ఒక పాముల పుట్టలాంటిదని, తను ఏమాత్రం అశ్రద్ధ చూపించినా కాటువేయక మానాలని తెలిసింది. సుభద్ర అనుకున్నట్లే ఆమెను గురించి వాగటం మానేశారు స్టాఫ్ చాలామంది. ఆ రోజు రెండో శనివారం సెలవు కావటంతో మార్కెట్కి బయలుదేరింది సుభద్ర. అనుకోకుండా గోపాలం, రజనీ కలిశారు దారిలో. హలో సుభద్ర, హౌ ఆర్ యూ అంది రజనీ అలవాటుగా. ఒక్క క్షణం ఆగి రజనీ మాటలకి నవ్వుతూ ఫైన్ అంది సుభద్ర. ఏమిటి ఇలా కనిపించారు? మొన్న వారం మా ఇంటికి రాలేదు అంది మళ్ళీ. ఒంట్లో కొంచెం నలతగా ఉండి రాలేకపోయాను. ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? నీ ఉద్యోగం సాఫీగా సాగుతోందా అంటూ ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించింది రజనీ. అన్నీ దివ్యంగా ఉన్నాయి, కానీ కనీసం గోపాలం గారైనా కనిపించలేదేం? నన్నప్పుడే మర్చిపోయారా అంది నిష్ఠూరంగా. అలా మమ్మల్ని నిందించకోయ్, విషయం ఏమిటో వివరంగా విను. సరే చెప్పు, నే చెబుతానుండు అన్నాడు గోపాలం. 15 రోజుల నాడు మీ ఇంటికి వచ్చాం, గుర్తుందిగా అన్నాడు గోపాలం. ఉంది. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళగానే మా అమ్మకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అది చూసేసరికి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. సరిగ్గా బండికి పావుగంట టైం ఉండటంతో రజని వస్తానంటున్నా వద్దని నేనే వెళ్ళిపోయాను. ఆ వెళ్ళటం మొన్న రాత్రి వచ్చాను. నీతో చెప్పి వెళ్ళటానికి కూడా టైం లేదు నాకన్నాడు గోపాలం. అరే, నాకు ఈ విషయం తెలియదు, మిమ్మల్ని నొప్పించాను, క్షమించండి. నేను ఆదివారం మీ ఇంటికి రావాల్సింది అంది నొచ్చుకుంటూ. విషయం తెలియకపోతే ఎవరైనా ఆ మాట అంటారు, దానికేంలే అంది రజని. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అసలు జబ్బేమిటి? ఇప్పుడు కులాసాగానే ఉంది. ఇక జబ్బు సంగత, వార్ధక్యం, దాన్ని మించిన జబ్బు ఇంకేముంటుంది అన్నాడు గోపాలం. అంతవరకు రజని ఒంటరిగా ఉండకుండా మా ఇంటికి వచ్చేయాల్సింది. పర్వాలేదులే సుభద్ర, నాకేం, కులాసాగానే ఉన్నానుగా. ఇలా వచ్చి కూరలు కొనుక్కొని మీ ఇంటికి వద్దామనుకుంటున్నాం. అలాగా, నేను కూరల కోసమే వచ్చాను, రండి కొనుక్కుని వెళ్దాం అంది సుభద్ర మార్కెట్లోకి దారి తీసింది. అరే, నీకు ఈ విషయం చెబుదామనుకుంటూనే మర్చిపోయాం అంది రజని. ఏదైనా సంతోష వార్త అంది సుభద్ర. కాదు, ఒక రకంగా మనకందరికీ విచారకరమైన వార్త. ఏమిటది అంది ఆతృతగా సుభద్ర. నాకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు చెప్పలేక చెబుతున్నట్లు గోపాలం. సుభద్ర గుండెలెందుకో ఒక్కసారి గబగబా కొట్టుకున్నాయి. జరిగిపోయిన పీడకల గుర్తుకొచ్చి. ఎప్పుడు వెళ్తారు హీనస్వరంతో అడిగింది. బహుశా 10 రోజుల్లో వెళ్ళిపోవాలి. నాకు ప్రాణప్రదంగా ఉండేవాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు. ఒకటి మీరు, 2 కస్తూరి. అది వెళ్ళిపోయినా మీరైనా ఉన్నారని సంతోషిస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు. దేవుడెందుకో నాకు దగ్గరైన వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు రజని అంది బాధగా సుభద్ర. అలా బాధపడకు సుభద్ర, ఏం చేస్తాం, మాకు మాత్రం నిన్ను విడిచిపోవాలని ఉందా చెప్పు. ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూశాక చాలా బాధపడ్డారు. నాకు అలాగే అనిపించింది నీ సంగతి గుర్తుకొచ్చి. పోనీ క్యాన్సిల్ చేయించుకుందాం అనుకున్నారు, కానీ ఏమాత్రం వీల్లేదని తెలిసింది. మార్కెట్లో అన్యమనస్కంగానే ఏవో కూరలు కొన్నారు. రజనే కొని సుభద్ర బుట్టలో వేసింది. ఇంటికి వచ్చాక అన్నాడు గోపాలం. సుభద్ర, నాకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి చాలా బాధగా ఉందమ్మా. నా బాధంతా నీ గురించే. నిన్ను మాతో వెంట తీసుకొచ్చాం.
అప్పటినుంచి నిన్ను నా సొంత చెల్లెలుగానే భావించి ఇంట్లో ఉంచుకున్నాను. నీ కాళ్ల మీద నిలబడే శక్తిని మాత్రం కల్పించాను. అంతకంటే ఏం చేయలేకపోయాను. కానీ మధ్యలో వచ్చిన కలతల మూలంగా నిన్ను ఇంట్లోంచి కూడా పంపేశాం. సుభద్ర నా చెల్లెల్లాంటిది, అందుకే ఇంట్లో ఉంచుకున్నాను అని నేను అందరిలోనూ స్పష్టంగా చెప్పలేకపోవడమే దీనికి కారణమేమో. ఎందుకో నాకు అలా చెప్పటం ఇష్టం ఉండదు. మన మనసులో ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ప్రతి క్షణం ఆమె నా చెల్లెల్లాంటిది అని గుర్తు చేసుకుంటూ ఉండటం నాకు నచ్చదు. అలా చెప్పుకోవడం అనుక్షణం నా మనసులో ఆమె గురించి చెడు ఉద్దేశం లేదు సుమా అని చాటుకోవడమే అవుతుంది. పోనీలేండి, ఇప్పుడు ఏమైందని దూరంగా ఉన్న మీ ఇద్దరూ నా యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారుగా. కానీ మీరు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతున్నారంటే మాత్రం నాకు భరించలేని బాధగా ఉంది. మీ నీడ నాకింక లేదు అన్న తలంపే నన్ను కలవరపెడుతోంది అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. బాధపడకు సుభద్ర, పోనీ నువ్వు ఉద్యోగం మానేసి మాతో వచ్చేస్తావా? అందరం కలిసే ఉండొచ్చు. వద్దులేండి, ఎంతో కష్టం మీద ఈ ఉద్యోగం దొరికింది. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం ఎంత కష్టమో తెలిసిందిగా. పైగా ఆ పీడకలని మర్చిపోతున్న నేను మళ్ళీ ఆ ఊళ్ళోనే ఉండటం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ ఆయన ఎప్పుడైనా తటస్థపడి నా గురించి అడగటం జరిగితే నా ఉనికి ఏమాత్రం చెప్పకండి, అంతే చాలు. అలాగే సుభద్ర, నెలకొక్కసారైనా మేం వచ్చి వెళ్తుంటాం. మేం పేరుకు అక్కడున్న మా మనసు నీ దగ్గరే ఉంటుంది. పిల్లలు నువ్వు ఎలా ఉన్నారో అన్న ఊహే నాకు మనసులో మెదులుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే రజని వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. మళ్ళీ నెల లోపలే వచ్చేస్తుంది. ఏమో, మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు వేరు, దూరం అయ్యాక వేరు అనిపిస్తుంది. మీ విషయంలో నాకు అనుమానం ఏం లేదనుకోండి. కస్తూరి వెళ్ళిన కొత్తలో వారానికి ఒక ఉత్తరం రాస్తానంది. ఇప్పుడు నెలకొకటి రాస్తోంది. నిజానికి వాళ్ళ బాధలు వాళ్లకు ఉంటాయనుకోండి. నాకే అలా అనిపిస్తుంది. మీరు నేనెక్కడున్నా నాకంటూ ఉన్నది మీరు మాత్రమే. మమ్మల్ని కస్తూరిలా భావించకు సుభద్ర. ఆయన మాట అన్నారంటే దాని మాట విలువ నీకు తెలుసు. దాని మీద నిలబడలేరు, నీకు తెలుసుగా. మీరంతగా చెబుతున్నారు. నాకేమిటో ఈ విషయం తలుచుకుంటేనే గుండె బద్దలైపోతోంది. సుభద్ర, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను అన్నాడు గోపాలం. ఏమిటది? నేను పూర్వం ఒకసారి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని సంబంధం కూడా తెచ్చాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అవును, మళ్ళీ ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. నువ్వింకా చిన్నదానివి, నిండా 30 ఏళ్ళు కూడా లేవు. ఇప్పటికీ జీవితంలో సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా చవి చూశావు. అప్పుడే చెప్పాను, గుర్తుందా? నీ వయసు వాళ్ళకింకా పెళ్ళిళ్ళు కావటం లేదని. అవును, గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. జీవితంలో తోడేళ్ల లాంటి మగాళ్ళని తప్పించుకుంటూ ఒంటరిగా బ్రతకడం అంటే చాలా కష్టం. అంతకంటే భయంకరమైన నరకం మరొకటి లేదు. ఒకటి, ఎప్పుడూ ఒంటరే. కష్టాలతో నిండిన నీ జీవితంలో ఒంటరితనం మరింత బాధను, నిరాశ, నిస్పృహను, ఆవేదనను కలిగించడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే నిన్ను నీ పిల్లల్ని స్వీకరించే మగాడు తటస్థపడితే మూర్ఖంగా ఆ అవకాశాన్ని చేజార్చుకోకు. ఆనందంగా ఆ జీవితంలోకి మారిపో. నీకు అలాంటి విషయాలు మాట్లాడడానికి సిగ్గు మొహమాటమైతే మాకు ఒక ఉత్తరం రాయి. తెలివి తక్కువగా అలాంటి అవకాశం వదులుకోకు. అలాంటివి జీవితంలో అరుదుగా వస్తాయని మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. అలాంటి సంఘటనలు నీకు ఎదురు కాకపోయినా నీ మనసులో అలాంటి ఉద్దేశం కలిగితే వెంటనే దాన్ని అణిచివేయకుండా నాకు తెలియజేయి. నీ జీవితాన్ని ఒక ఒడ్డును చేర్చి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటాను. లేనిపోని అనుమానాలకి, అర్థం లేని ఆలోచనలకి జీవితాన్ని బలిపెట్టకు. ఇదే నేను చెప్పాలి అనుకుంటున్న విషయం. ఇట్లాంటిది ఏదైనా ఉంటే నాకు ఉత్తరం రాస్తానని మాటివ్వు అన్నాడు గోపాలం. కాసేపు ఆలోచించి అతను చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చింది సుభద్ర. సుభద్ర, నీకు మాట ఇచ్చిన ప్రకారం నిన్ను పిల్లల్ని నెలకొకసారి వచ్చి చూస్తాం. ఏమైనా అవసరమైతే నాకు ఉత్తరం రాస్తుండు. పిల్లలు నువ్వు జాగ్రత్త. వాళ్ళని జాగ్రత్తగా చదివించు. అలాగే సుభద్ర, పోనీ పాపనైనా బాబునైనా మాతో పంపరాదు. ఒకళ్ళ బాధ్యత మేం తీసుకున్నా నీకు కాస్త హాయిగా ఉంటుంది అంది రజని. క్షమించు రజని, జీవితంలో నా అనుకున్న వాళ్ళు నాకు కాకుండా పోయారు. మీలాంటి ఉత్తమ స్నేహితులంతా ఇలా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు మిగిలింది ఆ 2 పిల్లలేగా. నేను వాళ్లను 2 కళ్ళుగా చూసుకుంటున్నాను. నా పంచప్రాణాలు వాళ్ల మీదే ఉంటాయి. నేను ఆఫీస్కు వెళ్తే ఎప్పుడు సాయంత్రం అవుతుందా, వాళ్ళని ఎప్పుడు చూద్దామా అని ఆరాటపడతాను. నా పంచప్రాణాలు వాళ్లే. ఏ క్షణంలో వాళ్ళకేమవుతుందో అని నా భయం. అందుకే వాళ్ళు నా కళ్ళెదుట ఉండాలని నా ఆశ. ఇలా అన్నానని నా స్వార్థం నేను చూసుకుంటున్నానని ఏమనుకోవుగా రజని? లేదు సుభద్ర, నీ సంగతి నాకు తెలియదా? వీళ్ళంటే నీకెంత ప్రేమో, వాళ్ళని నువ్వెంత ప్రాణప్రదంగా చూస్తావో నేను గుర్తించలేదనుకున్నావా?
ఎప్పటికైనా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి. నీ బరువు మేము కొంచెం తీసుకుందాం అనుకున్నాం. పర్వాలేదు రజని, ఈ భిక్ష అయినా మీరు పెట్టిందేగా అంది సుభద్ర. అలా అనకు సుభద్ర, ఇందులో మేం చేసిందేం లేదు. నువ్వు మా గురించే ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కాలమే మనల్ని నడిపిస్తుంది. ఏ గాలికి ఎటు కొట్టుకుపోతామో, ఏ నడి సముద్రంలో మునిగిపోతామో, ఏ ఒడ్డుకు తేలిపోతామో ఎవ్వరికీ తెలియదు. ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. దానికి మనం బాధ్యులం కాం. విధి చాలా విచిత్రమైంది. ఆప్తుల్ని, రక్త సంబంధికుల్ని, ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని ఎంతమందిని దూరం చేసినా తన గమనాన్ని విడిచిపెట్టదు. జీవిత పరిభ్రమణంలో మనిషి చీకట్లోంచి వెలుతురు కోసం వెతుకుతూ అది దొరికినప్పుడు చీకటిని అంటిపెట్టుకొని ఉండాల్సిందే. మంచి పనులు, చెడ్డ పనులు, పొరపాట్లు, అన్యాయాలు చేస్తూ వాటి నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటూ మనుగడ ఎంత కష్టమైనా సాగించాల్సిందే. మనుషుల్ని నమ్మటంలో జాగ్రత్త వహించు. మనిషి ఎప్పుడు 2 రూపాలతో మోసాల్ని చేస్తాడు. ఒకటి, తన రూపంతో తనకి తనే మోసం చేసుకుంటాడు. రెండోది, తనలో ఉన్న రాక్షస ప్రవృత్తితో సంఘానికి, తోటి మనుషుల్ని మోసం చేస్తాడు. కీడు తలపెడతాడు. జాగ్రత్త. తొందరపడి అందరినీ నమ్మకు. నీకు బాగా నమ్మకం కలిగాకే మనిషిని నమ్ము. నిజానికి అన్నమంతా పట్టి చూడాలా, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలదా అంటారు. కానీ ఆ మాట ఒక్క అన్నానికే పరిమితం. మనిషి ప్రవర్తన అలా కాదు. అన్ని కోణాల నుంచి పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. 1, 2 చెడు అనిపించినా వదిలేయి. మొత్తం మీద ఎక్కువ ప్రోగ్రెస్ ఏదో తెలుసుకుంటే మన నమ్మకాన్ని దృఢపరచుకోవచ్చు అన్నాడు గోపాలం. అబ్బా, ఎంత ఉపన్యాసం ఇచ్చారండి అంది రజని. నీకు అర్థం కాదు కనుక నా మాటలు ఉపన్యాసంలాగే ఉంటాయి. నే చెప్పిందంతా సుభద్రకి, ఆమెకు అర్థమవుతుందిలే. సుభద్ర, మేమున్న 10 రోజులు నువ్వు పిల్లలు మా ఇంట్లోనే ఉండండి. అలా ఉంటే నాకు కాస్త హాయిగా ఉంటుంది అంది రజని. వద్దు రజని, నేను రాను. ఎందుకని? మీతో ఉన్న 10 రోజులు నాకు ఉల్లాసంగానే ఉంటుంది. కానీ మీరు వెళ్ళిపోయాక నేను పడే బాధ చెప్పలేను. అందుకే ఇలాగే ఉంటే అంత బాధ అనిపించదు. అందుకే రానంటున్నాను. నిజమే సుభద్ర, ఈ 10 రోజులు నువ్వో రోజు మా ఇంటికి, మేమొకరోజు మీ ఇంటికి వస్తూ ఉందాం అన్నాడు గోపాలం. సరే, మీ మాట తీసేయలేకపోతున్నాను అని సుభద్ర ఒప్పుకుంది. వస్తాం సుభద్ర, కబుర్లలో పడితే టైం తెలియటం లేదు. అప్పుడే 10 దాటింది. పిల్లల్ని పక్కలేసి పడుకోబెట్టు, మేం వెళ్ళొస్తాం అంటూ వెళ్ళిపోయారు రజని, గోపాలం. కథ కొనసాగుతుంది.